హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బల్కింగ్ సిరీస్లో అయితే డే 14. ఈరోజు మనం జిమ్కి వెళ్ళాలి. ఈరోజు వచ్చేసి వర్కౌట్ బి అయితే ఉంటుంది. ఐ మీన్ డెడ్ లిఫ్ట్స్ ఇంకా బార్బెల్ రోస్ అయితే ఉంటాయి. కానీ ఐఎమ్ వరింగ్ దట్ కొంచెం షోల్డర్ పెయిన్ ఉంది కాబట్టి నేను డెడ్ లిఫ్ట్ అయితే లైట్ వెయిట్తో చేయడం కానీ లేకపోతే కంప్లీట్గా అవాయిడ్ చేయడం కానీ ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ పడుతుందో లేదో చూసి, లేకపోతే ఇక్కడ ఏం పెయిన్ ఎక్కువ రాకపోతే ఐ ట్రై టు డూ, అండ్ ఏమన్నా ఎఫెక్ట్ అనిపిస్తే అసలుకి ఇంకా స్టాప్ చేసేస్తాను, అసలుకి చెయ్యను. ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ కూడా అంతే, ఫ్లాట్ బెంచెస్ కానీ పుల్అప్స్ కానీ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ పడతాం పెయిన్ ఎందుకు ఒక 3-4 డేస్ కొంచెం ఇక్కడ దీనికి రెస్ట్ ఇస్తే మళ్ళీ సెట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో పెయిన్ పడకుండా ల్యాట్ పుల్ డౌన్స్ అయితే ట్రై చేస్తా పుల్అప్స్కి ఇన్స్టెడ్గా. మరి అట్లనే బెంచ్ ప్రెస్కి ఇన్స్టెడ్గా పుషప్స్ అయితే ట్రై చేస్తాను. అట్లా పుషప్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తా, ఒక 50-60 అట్లా చేయడానికి అయితే ట్రై చేస్తా. అట్లా వర్కౌట్ రొటీన్ ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు బాగా ఇంటెన్స్గా ఉండాల్సింది అనమాట, అంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈరోజు వర్కౌట్స్ ఇంటెన్స్గా ఉండాల్సింది. బట్ నేను అంత ఇంటెన్స్గా చేయాలనుకోవట్లేదు. బైసెప్స్కి ట్రైసెప్స్కి బాగా చేసి, ట్రైసెప్ లెగ్స్కి బాగా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అప్పర్ బాడీ కొంచెం అవాయిడ్ చేస్తారనమాట, అక్కడక్కడ కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం కథలు పడకుండా నిదానంగానే సింపుల్ ఎక్సర్సైజ్ అయితే చేస్తాను అనమాట. వెయిట్స్కి ఎక్కువ పోను. ఇది సెట్ అయినాక కావాలంటే మళ్ళీ వెయిట్స్ యాడ్ చేసుకుంటూ వెయిట్స్ పెంచుకుంటూ అయితే పోదాం ముందుకి. దట్స్ ఆల్ గైస్. ఇంకా మన క్రియేటివిటీ తీసుకొని ఇంకా జిమ్కి అయితే వెళ్దాము. ఇంకా ఇది మిస్ చేయట్లేదు, ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది కొంచెం పెయిన్ రాకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ జాయింట్స్ దగ్గర అట్లనే నోట్ చేసుకోవడానికి ఒక చిన్న ఇది కూడా క్యారీ చేస్తున్నాను, నోట్ చేయడానికి ఇది. అండ్ మన ఓఆర్ఎస్ అనమాట. ఓఆర్ఎస్ బనానా తిని క్రియాటిన్ తాగి నెక్స్ట్ ఒక 10 minutes తర్వాత బనానా తిని జిమ్కి అయితే వెళ్ళిపోదాం. సీ యు ఇన్ ద జిమ్ మ్యాన్. జిమ్కి వెళ్ళగానే వెయిట్ అయితే చూసుకున్నాను, అరౌండ్ 68.5 సంథింగ్ అట్లా వచ్చింది. యాక్చువల్గా నా వెయిట్ అయితే ఇంకా ఫ్లక్చువేట్ అయితే అవుతుంది, 69కి 68.5కి ఇట్లా. మన గోల్ వచ్చేసి 75 kgs అయితే మన గోల్. ఇంకా తర్వాత ఫ్లెక్సెస్, ఆర్మ్స్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చేయాలి, ఎందుకంటే ఈ షోల్డరే మేజర్గా ప్రాబ్లం ఉండింది కదా. సో కొంచెం స్వింగింగ్స్ అయితే ఇట్లా రొటేషన్స్ అయితే చేసినాను, ఆర్మ్స్ రొటేషన్స్. ఇంకా లోవర్ బాడీ కోసం అయితే సిటప్స్ లాగా అయితే చేసినాను, బెంట్ ఓవర్స్ కానీ ఇట్లా. వామప్ అయితే టోటల్గా మంచిగా చేసిన. ఒక వీడియో అయితే చూసిన, షార్ట్ వీడియో, వామప్స్ ఏం చేయాలా అని. అట్లా దాన్ని కన్సిడరేషన్లో తీసుకొని వామప్స్ అయితే చేసినాను అనమాట. కొంచెం బాగా ఇంటెన్స్గా అయితే వామప్ అయితే చేసినాను. ఓవరాల్ అన్ని మజిల్స్ అయితే ఫ్లెక్సెస్ చేసి ఇట్లా సింపుల్గా అయితే చేసిన. ఆఫ్టర్ దట్ చెప్పినాను కదా, నేను పుల్అప్స్ అయితే అవాయిడ్ చేస్తున్నాను. ఈ పెయిన్, షోల్డర్ పెయిన్ అయితే వస్తున్నదని నేనైతే పుల్అప్స్ అయితే అవాయిడ్ చేసిన. దానికి ఆల్టర్నేటివ్గా ఐ వెంట్ ఫర్ ల్యాట్ పుల్ డౌన్స్ అనమాట. సేమ్ మూమెంటే, వి ఫోకస్ ఆన్ ల్యాట్స్. ఇంకా కాకపోతే స్ట్రెంత్కి సంబంధించి ఉంటుంది అనమాట పుల్అప్స్. కాకపోతే దీంట్లో మనం ల్యాట్ పుల్ డౌన్స్ ఏమంటే మజిల్కి సంబంధించి, మజిల్ గ్రోత్ అవ్వడానికి కోసం ఇది చేస్తాము. దాంట్లో మనము స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవడానికి కోసం అయితే, అంటే టార్గెట్ చేసే మజిల్స్ అయితే సేమ్. పుల్అప్స్లో టార్గెట్ చేసే మజిల్స్ అయితే సేమ్, ల్యాట్ పుల్ డౌన్స్లో టార్గెట్ చేసే మజిల్ అయితే సేమ్. ఇట్స్ అబౌట్ స్ట్రెంత్ అనమాట, డిఫరెన్స్ స్ట్రెంత్, మన ఓవరాల్ స్ట్రెంత్ బిల్డప్కి దానికి సంబంధించి. కానీ ఫామ్ అయితే మంచిగా చేసిన, మంచిగా వచ్చింది. దాని తర్వాత బెంచ్ ప్రెస్ అయితే చేయాలి, బెంచ్ ప్రెస్ అవాయిడ్ చేసిన. బెంచ్ ప్రెస్ అవాయిడ్ చేసి నేనైతే ఐ వెంట్ ఫర్ డూయింగ్ పుషప్స్ వచ్చేసి అరౌండ్ ఒక 80 వరకు పుషప్స్ చేసిన. 10 ఒకసారి ఇట్లా డిఫరెంట్ రిప్రజెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఫోర్స్ చేసుకొని ఫెయిల్యూర్ వరకు అయితే తీసుకొని ఒక 70-80 వరకు అయితే ఈజీగా చేసేసినాను పుషప్స్. తర్వాత స్క్వాట్స్ అయితే చేసిన. స్క్వాట్స్ కూడా మంచిగా ఫామ్ మెయింటైన్ చేసి మంచిగా చేసిన. ఇంకా వన్ మోర్ థింగ్ బాగా డిస్కస్ చేసిన వచ్చేసి డెడ్ లిఫ్ట్. ప్రీవియస్ వర్కౌట్ సెషన్స్ ఎట్లుందంటే నాకు ఐఎమ్ వరీడ్ అనమాట. జస్ట్ లైక్ నేను కరెక్ట్గా ఫామ్ కరెక్ట్ చేస్తున్నానా లేదా అన్నది నాకు కొంచెం వరీగా ఉండింది. నేను ఫామ్ కరెక్ట్ చేస్తున్నానా లేదా, ఫామ్ కరెక్ట్ చేస్తున్నాను దానికి. ఈరోజు జిమ్ సెక్షన్ కంటే నిన్న వచ్చేసి నేను ఐ వెంట్ ఫర్ గోయింగ్ ట్యూటోరియల్. ఐ వాచ్డ్ ఎవ్రీ ట్యూటోరియల్ అనమాట. డెడ్ లిఫ్ట్ ఎట్లా చేయాలి, ఫామ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇట్లా పోస్చర్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది కొంచెం డీటెయిల్గా అయితే చూసిన. అది మైండ్లో పెట్టుకొని నేనైతే డూయింగ్ డెడ్ లిఫ్ట్ అయితే చేసిన. ఫామ్ అయితే కరెక్ట్గా వచ్చింది, ఇంటెన్స్గా అయితే ఉండింది అనమాట. ఒక 5 reps అయితే చేసిన, అంటే 5 sets అయితే చేసిన. అది దట్స్ ఫర్
డెడ్ లిఫ్ట్ తర్వాత ఇంకా నేను బార్బెల్ రోస్ కూడా చేసిన. బార్బెల్ రోస్ వచ్చేసి అరౌండ్ 7.5 అంటే 15 kgs అయితే బార్బెల్ రోస్ చేసిన. అది కూడా టెన్షన్ అయితే బ్యాక్ మజిల్స్ మీద ఫుల్ పడింది. ఐ లైక్ ఇట్. అసలుకి బాగా ఇంటెన్స్ అనిపించింది, ఎవ్రీ మజిల్ బాగా ఇంటెన్స్గా అనిపించింది. అదైతే నాకు దట్స్ ఫర్ ద వర్కౌట్. హలో గాయ్స్, ఐఎమ్ బ్యాక్. ఈరోజు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మన వర్కౌట్ అయితే రొటీన్ అయితే సక్సెస్ఫుల్గా కిల్లింగ్ వచ్చింది ఈరోజు. ఈవెన్ దో మనకు పెయిన్ ఉన్నా కూడా నేను పెయిన్ అవాయిడ్ చేసి కొన్ని డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేసిన. లైక్ ల్యాట్ పుల్ డౌన్స్ చేసిన, ల్యాట్స్ కోసం పుల్అప్స్ చేస్తాం కదా, దానికి ఆల్టర్నేటివ్గా ల్యాట్ పుల్ డౌన్స్ అయితే చేసిన, ఒక 30 kgs పెట్టుకొని. మళ్ళీ పుషప్స్ అయితే చేసిన అనమాట. పుషప్స్ ఒక 70-80 వరకు పుషప్స్ అయితే చేసినాను. ఎక్స్పెక్టెడ్ ఆ రెండు వదిలిపెట్టేసి మిగతా అన్ని కామన్గా అయితే చేసిన. డెడ్ లిఫ్ట్ కూడా ఎక్సలెంట్. అసలుకి ఏంటంటే నాకు వరి ఒకటి ఉండింది అనమాట, డెడ్ లిఫ్ట్ నేను ఫామ్ కరెక్ట్ చేస్తున్నాను లేదా అని. ఫస్ట్ సింపుల్గా ఒక 10 kgs పెట్టుకొని చేసిన, ఫామ్ కరెక్ట్గా వచ్చినట్టు అనిపించింది. తర్వాత వెయిట్ పెంచుకుంటూ 30 kgs వరకు పోయినా అనమాట. 30 kgs అంటే ఐ నో ఇట్స్ లెస్, కొంచెం తక్కువ అమౌంట్ వెయిట్, కానీ ఇంక్రీజింగ్ అనమాట, ప్రోగ్రెస్ అవుతున్నాను. 30 kgs పెట్టుకొని లిఫ్ట్ చేసిన, అసలు కిల్లింగ్ వచ్చింది. అసలు నాకైతే వెరీ సాటిస్ఫైడ్. 5 sets అయితే చేసిన 10 reps లాగా. తర్వాత బార్బెల్ రోజ్ కూడా చేసిన. బార్బెల్ రోజ్ కూడా ఎక్సలెంట్ వచ్చింది. 7.5 kgs పెట్టుకొని అయితే చేసినాను. 5, 10 మళ్ళీ 15 ఇట్లా చేసినాను బార్బెల్ రోజ్ కూడా కిల్లింగ్ వచ్చింది. ఇంకా కిల్లింగ్ అంటే బైసెప్స్కి అనమాట. బైసెప్స్కి నేను 3 వేరియేషన్స్ అయితే చేసినాను. ఫస్ట్ బార్బెల్ కర్ల్స్, తర్వాత డంబెల్ కర్ల్స్, మళ్ళీ తర్వాత అది మిషన్ ఉంటుంది అనమాట, ఆ మిషన్తో కూడా చేసిన. అసలుకి బైసెప్స్కి కిల్లింగ్ వచ్చింది. ట్రైసెప్కి ఒక ట్రైసెప్ ఎక్స్టెన్షన్ మాత్రమే చేసింది, అంటే కొంచెం టైం లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకా స్క్వాట్స్ అయితే నేను మొన్న ట్యూటోరియల్ చూసిన, స్క్వాట్స్ ఎట్లా చేయాలా అంటే యాక్చువల్గా చెప్పినాను మొన్న. అన్ని ట్యూటోరియల్స్ చూసిన అనమాట, బెంచ్ ప్రెస్ ఎట్లా చేయాలా, స్క్వాట్స్ ఎట్లా చేయాలా, డెడ్ లిఫ్ట్ ఎట్లా చేయాలా అన్నట్టు. నీట్గా అది గుర్తుపెట్టుకొని నీట్గా కరెక్ట్ ఫామ్తో చేసిన. అసలుకి 20 kgs 25 వరకు అయితే చేసిన, 25 kgs పెట్టుకొని అయితే చేసినాను. కిల్లింగ్ అని అడిగితే అసలుకి ఇట్లా స్లోగా పెట్టుకుంటే చేసిన అనమాట. ఫస్ట్ 2.5 అయితే చేసిన వార్మప్కి, తర్వాత 10, 15, 20, 25 అసలుకి వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఈరోజు వర్కౌట్ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అంటే నాకు కొంచెం వరీగా ఉండింది, అంటే కొన్ని మూమెంట్స్ చేయగలుగుతానా లేదా అన్నట్లు. పర్లేదు, కొన్ని మూమెంట్స్కి మాత్రమే నాకు ఇబ్బంది ఉండింది, మిగతా నేను చేయగలిగిన. అట్లనే లాటరల్ రైజెస్ కూడా చేసిన. లాటరల్ రైజెస్ ఏంటంటే ఫిట్స్ అయిదా అది ఒక వీడియో చూసిన, ఫిట్స్ అయిదా ఉంటాడు కదా యూట్యూబ్లో, దానికి అయినో కొంచెం ఎట్లా చేయాలనేది తెలిసింది, కానీ కొంచెం హెల్ప్ అయితే అయింది ఆ వీడియో. నాకైతే ఒక చిన్న షార్ట్ ఉంది, ఆ షార్ట్ అయితే హెల్ప్ అయింది లాటరల్ రైజెస్ ఎట్లా చేయాలని. సేమ్ నేను నార్మల్గా ఎట్లా చేస్తున్నాడు అంటే 5 kgs 7 kgs ఫామ్ కరెక్ట్గా లేకుండా, రెప్ రేంజ్ కరెక్ట్ రాకుండా చేస్తానండే. కానీ నేను అట్లా చేయకుండా ఈరోజు ఏం చేసినానంటే జస్ట్ 5 kgs అనమాట, 5 kgs డంబెల్స్ హోల్డ్ చేసుకొని చిన్నగా కాన్సన్ట్రేటెడ్గా చిన్నగా మూమెంట్ చేసిన. అసలుకి కిల్లింగ్ వచ్చింది. అసలుకి ఇట్లా చూసుకుంటాం కదా, షోల్డర్స్ ఎక్సలెంట్ వచ్చినాయి, షోల్డర్స్ పంపు. అట్లనే ఇంకా ఇంకా ఓవర్ హెడ్ ప్రెస్ చేసిన, ర్యాక్లోనే ఓవర్ హెడ్ ప్రెస్ చేసిన. అసలుకి వేరే లెవెల్ నెక్స్ట్ అది. అసలుకి ర్యాక్ జస్ట్ పెట్టుకుంది 5 kgs ర్యాక్లో. నార్మల్ మనం స్క్వాట్ చేసే ర్యాక్ ఉంటుంది కదా, అదే ర్యాక్లో ఇట్లా చేసిన అనమాట ఓవర్ హెడ్ ప్రెస్. అప్పుడు కూడా మూమెంట్కి ఏం ప్రాబ్లం రాలేదు, కానీ పడ్డం మాత్రం వెయిట్, అది ర్యాక్ మిషన్ కదా, బాగా పడింది అసలుకి. అట్లా ఈరోజు మన వర్కౌట్ రొటీన్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా రేపు మనకు జస్ట్ లైక్ వార్మప్ ఇది ఉంటుంది అనమాట, 4 armsకి సంబంధించి. తర్వాత మన్నాడు ట్రెక్కింగ్ నేను ఏమనుకుంటున్నానంటే జస్ట్ ఒక 10 kgs బ్యాగ్ భుజం మీద వేసుకొని గోయింగ్ ఆన్ కొంచెం ఇంక్లైన్ ఉన్న రోడ్ చూసుకున్నాను ఒకటి, ఆ రోడ్లో ఐమ్ గోనా గో ఆన్ అనమాట. ఇది నా ప్లాన్. దట్స్ ఆల్. ఇంకా యాజ్ యూజువల్ ప్రోటీన్ పౌడర్ మనది Day 14 ఆఫ్ మీ టేకింగ్ ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకొని ఇంక ఈరోజు ఎండ్ చేసేద్దాం గాయస్. ఈరోజు బాడీ కండిషన్ అయితే చూసుకొని ఇంకా వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఇది వాళ్ళకి మన బాడీ కండిషన్. See you in the next video. See you tomorrow. Keep watching, keep growing. Bye bye.